కాళేశ్వరం అక్కడికి రాలే, ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు. 35 రోజుల్లో 25 టీఎంసీల నీళ్లు లిఫ్టింగ్. కాస్త లేట్ అయినా ఆదుకున్న ఎస్ఆర్ఎస్పీ. నిండుతున్న మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదని మరోసారి తేలిపోయింది. ఆ ప్రాజెక్టు అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచే నేరుగా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఈసారి కూడా రుజువైంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నేరుగా 25 టీఎంసీల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు లిఫ్ట్ చేశారు. జూలై 28న మొదలైన నీటి లిఫ్టింగ్ సోమవారం వరకు దఫదఫాలుగా 35 రోజుల పాటు కొనసాగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంప్ హౌజ్కు, అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌజ్కు నీటి లిఫ్ట్ చేశారు. అయితే గాయత్రి పంప్ హౌజ్లోని బాహుబలి మోటార్ల ద్వారా నీటిని వరద కాలువలోకి పోసి మిడ్ మానేర్ ప్రాజెక్టు తరలించారు. కాస్త లేటుగా అయినా ఎల్లంపల్లికి ఎస్ఆర్ఎస్పీ కూడా తోడైంది. దీంతో వరద కాలువ ద్వారా గోదావరి జలాలను మిడ్ మానేరుకు, అక్కడి నుంచి మల్లన్న సాగర్, లోయర్ మానేర్ డ్యామ్ కు తరలిస్తున్నారు. కాళేశ్వరం ఉపయోగపడలే, అసలు కాళేశ్వరం ఎక్కడ కూడా ఉపయోగపడలేదంట. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి రైతులకు అక్కడికి వచ్చింది లేదు. ఇక రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోసి అక్కడి నుంచి మిడ్ మానేరు, ఇతర ప్రాజెక్టులు నింపాలన్న గత బీఆర్ఎస్ సర్కార్ ప్లాన్లన్నీ బెడిసి కొట్టాయి. 37 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పిన గత సర్కార్ 5 ఏళ్లలో కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. ఇది పరిస్థితి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏదైతే వరప్రదాయని ఉందో కలల ప్రాజెక్టు, ఆ కలల ప్రాజెక్టు తుస్సుమన్నది. ఇక దాని నుంచి ఏ మాత్రం లాభం లేనటువంటి పరిస్థితి. ఎల్లంపల్లి ఇప్పుడు ఎల్లంపల్లి మళ్ళా దిక్కు అయిపోయింది. ఎల్లంపల్లె దిక్కు మళ్ళా ఇంక ఏం లేదు. ఎల్లంపల్లె కేసీఆర్ ఏం చేసిందంటే మనకు మొగుల మీద ఆకాశాన్ని చూపించి కుండల నీళ్లు పారవోసి కుండ కూడా వలగొట్టించి రాని ఆ రకమైన పని చేసిన తోటి ఇప్పుడు మళ్ళా ఎల్లంపల్లె దిక్కు అయిపోయింది. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.